హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్సీబీ విక్టరీ పరేడ్ అనేది విషాదకరంగా మారడం చూస్తున్నాం. అంటే తొక్కిస్లాట్లో చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయాల పాలయ్యారు. అంటే 18వ సీజన్లో కప్పు కొట్టడం అనేది అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయినప్పటికీ ఇటువంటి ఘటన అనేది ఇప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోకుండా కూడా మారిపోవడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఈ పరేడ్లో, ఎవరిది తప్పు ఉంది? కొంతమంది గవర్నమెంట్ని విమర్శిస్తున్నారు, ఇంకొంతమంది ఆర్సీబీ మేనేజ్మెంట్ని విమర్శిస్తున్నారు. ఫ్యాన్స్ అత్యుత్సాహమే దీనికి కారణమని వాళ్ళపైన విమర్శలు వస్తున్నాయి, అది ప్లేయర్స్ పైన విమర్శలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు ఉంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. నమస్కారం సార్. చూస్తున్నాం సార్, నేనంతా కూడా ఆ సెలబ్రేషన్ మూడ్ అంతా పోయి విషాద ఛాయలు అయితే అక్కడ ఉండడం చూస్తున్నాం. చాలా మంది తొక్కిస్లాట్లో చనిపోయారు, గాయాల పాలయ్యారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అసలు ఏం జరిగింది సార్ అక్కడ? జనరల్ గా ఇట్లాంటప్పుడు ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవటం అనేది చాలా సహజం. ఆ బ్లేమ్ గేమే ఇప్పుడు నడుస్తుంది. ఆ బ్లేమ్ గేమ్ పక్కన పెట్టి ఆలోచిస్తే ఇది ఒక కోఆర్డినేషన్ తోటి జరగాల్సినటువంటి ఈవెంట్. ఐ హోప్ మీకు గుర్తుంటుంది, ధోని ఆధ్వర్యంలో మనం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు భారీ ర్యాలీ తోటి ఒక స్టేడియం కాదు, మొత్తం బాంబే అంతా ఊగిపోయింది. ఆ ఎమోషన్ అట్లా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆ స్టేడియం కెపాసిటీ తక్కువ, 35,000 మంది అంటున్నారు. కానీ 35,000 మంది స్టాండ్లో సిట్టింగ్, గ్రౌండ్లో సిట్టింగ్, గ్రౌండ్లో స్టాండింగ్ మళ్ళీ వేరు. సరే, అది కలిపిన ఒక 50,000 మంది. కానీ అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళ సంఖ్య చూస్తే మామూలుగా లేదు. రెండోది, జనరల్గా ఒక జియోగ్రఫికల్ కండిషన్ ఒకటి సార్ చూస్తే, ఆ ప్రాంతం మామూలుగానే చాలా క్రౌడెడ్ ప్రాంతం. సచివాలయం అక్కడే ఉంటుంది, గవర్నర్ కార్యాలయం అక్కడే ఉంటుంది, విధాన సౌధ అక్కడే ఉంటుంది, మరో పక్కకు వస్తే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, ప్రెస్ క్లబ్ ఉంటుంది, కబ్బన్ పార్క్ ఉంటుంది. ఇవన్నీ కబ్బన్ పార్క్లో భాగంగా ఉంటాయి. అంటే ఒకవైపు ఏమో విధాన సౌధ అనే ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల కార్యాలయాలు, ముఖ్యమంత్రి కార్యాలయం, గవర్నర్ కార్యాలయం, అవన్నీ ఒకవైపు ఉంటే, మరోవైపు ఇది ఉంటుంది. ఇంత క్రౌడెడ్ ప్రాంతంలో, ఈ క్రౌడెడ్ ప్రాంతానికి సుమారుగా ఒక 1/2 కిలోమీటర్లు, 3/4 కిలోమీటర్లు దూరంలో స్టేడియం ఉంటుంది. ఆ స్టేడియంని విధాన సౌధాన్ని కలిపే మార్గాన్ని అనిల్ కుంబ్లే మార్గం అంటారు. అనిల్ కుంబ్లేకి గౌరవార్థం ఆ రోడ్డుకి అనిల్ కుంబ్లే పేరు పెట్టారు. ఇంత హెక్టిక్ ట్రాఫిక్ ఉండేటటువంటి చోట, అదే సందర్భంలో క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎక్కడ అటు ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ, ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఒక ట్వీటే దీనికి అంతటికి కారణం అనేటటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సో క్రౌడ్ మేనేజ్మెంట్ కంటే ముఖ్యంగా అసలు క్రౌడ్ని వచ్చేలాగా భారీగా వచ్చేలాగా చేసినటువంటి ఆర్సీబీ అంటూ ఆర్సీబీ మేనేజ్మెంట్ మీద విమర్శలు వస్తున్నాయి. అయితే ఒక విషయం మనం ఇటీవల మాట్లాడిన ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, హాట్ ఫేవరెట్గా దిగకుండా ఈసారి ఫైనల్కి వచ్చింది అని. ఇది ఒక అంశం అయితే, హాట్ ఫేవరెట్గా దిగిన అనేక సందర్భాల్లో ఆర్సీబీ సరైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపించలేదు. 17 సీజన్లో దాదాపు 5-6 సీజన్లో హాట్ ఫేవరెట్గా ఉంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉండినాయి అప్పుడు, కానీ విజయం దిశగా వెళ్ళలేదు. ఈసారి హాట్ ఫేవరెట్గా లేకుండానే విజయం దిశగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఒక పక్కన ఉంటే, ఒక భారీ ఎమోషన్. అంటే వాళ్ళు ఎంతకాలం నుంచి వెయిట్ చేశారు, ఈసారి కప్ నమ్మదే అని, అంటే ఈసారి కప్పు మనదే అనే నినాదం, ఈసారి కప్పు మనది అనే వాస్తవం. ఈ రెండింటి మధ్య ఎంత ఎమోషన్ డ్రామా నడిచింది, ఎంత ఎమోషన్ ప్లాట్ఫామ్గా మారింది. బెంగళూరు మొత్తం ఆ రోజంతా ఇట్లా ఊగిపోయింది అనేది అంచనా. ప్రతి ఒక్కరు, సామాన్య గృహిణుల నుంచి మొదలుపెట్టి కంపెనీల సీఈఓల వరకు ఆ స్ట్రీమ్లో ఎవ్వరూ కాదనకుండా అందరూ దాంట్లో భాగస్వాములు అయ్యారు. భాగస్వాములు అవ్వటమే కాదు, వాళ్ళని ఆ రకంగా నడిపించింది అనేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఇటువంటి పరిస్థితిలో క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ సంస్థలకు సంబంధించిన సమన్వయం కూడా ప్రధానంగా ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ప్రశ్నార్థకంతో పాటు ఎవరెవరి వైపు అయితే వేళ్లు చూపిస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఈ సంఘటనకి బాధ్యత వహించాలి. రెండోది, హైకోర్టు కూడా కొద్దిసేపటి క్రితమే ఒక విచారణ కూడా ఆదేశించింది. కాబట్టి దీనిపైన విచారణ అనేది జరుగుతుంది, అంత మామూలే. కానీ ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో ఖచ్చితంగా ప్రతి వాళ్ళ వైఫల్యం కనిపిస్తోంది, ప్రతి సంస్థ యొక్క వైఫల్యం కనిపిస్తోంది. కాబట్టి ఈ కోఆర్డినేషన్ అన్ని సంస్థల మధ్య, అటు ప్రభుత్వేతర క్రీడా సంస్థలకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సంస్థ కూడా భాగస్వాములు అవ్వాలి, బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో ఇట్లాంటివి ఏవి జరగకుండా, ఇట్లాంటి క్రౌడ్ మేనేజ్మెంట్ లేకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. అంటే సార్, ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఎక్కువగా పొలిటికల్ టర్న్ తీసుకోవడం మనం చూస్తున్నాం. అంటే బీజేపీ కూడా అటు కాంగ్రెస్ని విమర్శించడం,
ఆల్రెడీ తెలంగాణలో కూడా ఒక సంఘటన మన సంధ్య థియేటర్ దగ్గర చూస్తాం. ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటే గవర్నమెంటే ఉంది, ఉంది. ఇప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంటే గవర్నమెంటే ఉంది. ఉంది. సో దీని పట్ల కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఎక్కువగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోకస్ చేయలేదు, అసలు బ్యారిగేట్ లేదు, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవడానికి కాంగ్రెస్ అధికారంలో ఉండటమే కారణం అని బీజేపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. మరి ప్రయాగరాజ్లో ఏం జరిగింది, ప్రయాగరాజ్లో ఏం చేశారు అని కౌంటర్ కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ రాజకీయపరమైన విమర్శలు, రాజకీయపరమైనటువంటి ఈ రకమైనటువంటి ఆరోపణలు, వీటి గురించి కాదు ప్రస్తుతం మనం ఆలోచించాల్సింది. సంస్థలు, ఏ సంస్థలు బాధ్యత వహించాలి, ఏ ప్రభుత్వ సంస్థలు బాధ్యత వహించాలి, ప్రభుత్వ శాఖలు ఏ బాధ్యత వహించాలని ఖచ్చితంగా దీని మీద థరో ఎంక్వైరీ జరుగుతుంది. ఆ జరిగే క్రమంలో ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రపంచంలోని అత్యంత ధనిక సంస్థ. అవును. భారత కంట్రోల్ బోర్డు నిర్వహించినటువంటి ఒక లీగ్ మ్యాచ్ ఐపీఎల్ చివరికి బీసీసీఐ మాకు సంబంధం లేదని చేతులెత్తేస్తుంది. బీసీసీఐ చేతులెత్తేసే క్రమంలో జరుగుతున్నటువంటి అక్కడి నుంచి మొదలు పెడితే తమ బాధ్యత నుంచి తప్పుకున్న వాళ్ళ గురించి వాళ్ళ బాధ్యతను ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ ఘటన ముందుకు తెచ్చింది. ఓకే, అది చెప్పక తప్పదు. సరే, అభిమానుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. అంటే అది 35,000 మంది కెపాసిటీ ఉన్న ప్రాంతం, కాకపోతే దగ్గర దగ్గర 3 లక్షల వరకు వచ్చారని చెప్తున్నారు. ఇక్కడ 35,000 అనే మాట వింటుంటే బహుశా ఆ స్టేడియం సిట్టింగ్ కెపాసిటీ 35,000 అయ్యుండొచ్చు. అది కాకుండా మధ్యలో గ్రౌండ్ లో ఇంకో 1,00,000 మంది పడతారు అది కదా అనుకున్నా. 3 లక్షల మంది రాక అనేది ఖచ్చితంగా అనూహ్యమే. దానికి కారణం అంటే ఇప్పుడు దానికి ఈవెంట్ని నిర్వహించే క్రమంలో పరేడ్ ఉందా, పరేడ్ లేదా అనేటటువంటి కన్ఫ్యూజన్ ఒకటి కనిపిస్తోంది. ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పరేడ్ ఉంది, తొందరగా బెంగళూరు ప్రజానీకం కదలండి, మనం సెలబ్రేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఒక ట్వీట్ కనిపిస్తుంది. మరో పక్క దీన్ని నియంత్రించడంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి స్వీయ నియంత్రణ పాల్గొని ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి టీంను అభినందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అని ట్రాఫిక్ పోలీసు ఇచ్చినటువంటి ఒక ట్వీట్ కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో కనిపించేటువంటి విషయం ఏంటంటే సమన్వయ లోపం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. బాధ్యతను ఏ సంస్థ ఆ సంస్థకు బాధ్యతను నిర్వర్తించడం, అదే సందర్భంలో సమన్వయంతో మిగతా సంస్థలతో సమన్వయం చేసుకుని నడిపించడం.